కడప జిల్లా పులివెందుల మహిళల భద్రతపై అవగాహన కల్పించే దిశగా పులివెందుల పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో పులివెందుల టౌన్ సిఎస్ఐ చర్చి ఫంక్షన్ హాల్లో ఉమెన్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పులివెందుల మండల జీఎంఎస్కేలు, డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న గృహహింస, వరకట్న వేధింపులు, మహిళా అక్రమ రవాణా వంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ శ్రీరామ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీసులు ఎంత దూరమైనా వెళ్లి పోరాడతారని, నేర తీవ్రతను బట్టి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉమెన్ సేఫ్టీ మీద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మహిళలకు భద్రత, వారికి మా నుండి ఎలాంటి రక్షణ చేకూర్చాలనే దానిపైన కొన్ని వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ రోజు ముందుకు రావడం జరిగింది. ఎందుకనగా వీళ్ళు కొందరు ఈ సైబర్ నేరాల బాధిన పడుతున్నారు. కొంతమంది అయితే భర్తల డౌరీ హరాస్మెంట్ కావచ్చు, గృహహింస, రకరకాల కారణాల వల్ల కావచ్చు, వాళ్ళకి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు పోలీసు పరంగా మా ప్రాధాన్యత ఏంటి, మా యొక్క పాత్ర ఏంటి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించడానికి కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్స్ కొన్ని ఏం జరుగుతున్నాయంటే లోన్ యాప్స్ కావచ్చు, మహిళలకు తెలిసి తెలియక ఒకసారి లోన్ యాప్స్ లో లోన్స్ తీసుకుంటున్నారు 3000, 4000 అని. వాళ్ళ 3000, 4000 కోసము వాళ్ళు ఒక్కొక్కసారి 50,000, 1 lakh వాళ్ళ మనీ కెపాసిటీని బట్టి లాక్స్ లో రికవర్ చేయడం కూడా ఈ లోన్ యాప్స్ వాళ్ళు చేయడం జరుగుతూ ఉంటది. ఇందులో భాగంగా ఒక్కొక్కసారి మనం ఎప్పుడైతే లోన్ యాప్స్ ని తీసుకొని ఎప్పుడైతే మనం సరిగా రెస్పాండ్ అవుతామో వాళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క ఫొటోస్ ని వేరే అశ్లీలంగా తయారు చేసి మన కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళు హ్యాక్ చేసుకొని మన ఫ్రెండ్స్ కి ఒక 4-5 ఫొటోస్ మన యొక్క బాడీస్ ని వేరే బాడీస్ కి మన ఫోటో అటాచ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మహిళలు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. ఇవి కామన్, అంటే ఈ సైబర్ క్రైమ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఇది కామన్ గా మనం ఫీల్ అయ్యి ధైర్యంగా మనం నిలబడాలి తప్ప, అయ్యో నన్ను ఇంత వ్యవస్థలు చేసి నన్ను చూపిస్తున్నారు అని చెప్పేసి నేను సమాజంలో తలెత్తలేనని చెప్పేసి తొందరపడి సూసైడ్ చేసుకోవడాలు అటువంటి చేసుకోకూడదు. ఎంతటి సమస్య వచ్చినా మార్గం ఉంటుంది. పోలీస్ ఎస్పెషల్లీ మేమున్నాం. ఉమెన్ సేఫ్టీ విషయంలో మేము ఎంత వరకైనా తెగిస్తాం, ఎంత వరకైనా ప్రొటెక్టర్ గా మేము నిలబడతాం. కనుక మీరు మా యొక్క సర్వీసెస్ ను వినియోగించుకోవడమే. ఏదైనా మీ కంట్రోల్ కానప్పుడు, మీ నోటీస్కి వచ్చినప్పుడు మా సహాయ సహకారాలు తీసుకొని, మా యొక్క సపోర్ట్ తీసుకొని మీ కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మహిళలకి, ఇక్కడ ఉన్న అందరికీ, అన్ని డిపార్ట్మెంట్ల వారందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్తే. జై హింద్.